ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి తెలుగు భాషకే వన్నె తెచ్చిన, తెలుగు భాషకే సొంతమైన తెలుగు పద్యాలను గురించి తెలుసుకుంటున్నాం. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ, అక్షరభిక్ష పెట్టి జ్ఞాన జన్మను ప్రసాదించిన గురుదేవులకు సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకుంటూ, ఇష్టదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఇక పద్యంలోకి ప్రవేశిద్దాం. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ శేషప్ప కవి గారు రచించిన శ్రీ నరసింహ శతకములోని ఒక పద్యము ఈరోజు తెలుసుకుందాం. ఆదినారాయణాయనుచు నాలుకతోడ పలుక నేర్చిన వారి పాదములకు సాష్టాంగమగు నమస్కారమర్పణ చేసి ప్రస్తుతించెదనయ్య బహువిధములా. ధరణిలో నరులెంత దండివారైనను నిన్నుగానని వారినే స్మరింప, మేము శ్రేష్ఠులమంచు మిడుకుచుండెడి వారి చెంతజేగరబోను శేషశయనా. పరమసాత్వికులైన నీ భక్తవరుల దాసులకు దాసుడను జుమ్మి ధాత్రిలోన. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పద్యము మరొకసారి. ఆదినారాయణాయనుచు నాలుకతోడ బలుక నేర్చిన వారి పాదములకు సాష్టాంగమగు నమస్కారమర్పణ చేసి ప్రస్తుతించెదనయ్య బహువిధముల. ధరణిలో నరులెంత దండివారైనను నిన్నుగానని వారినే స్మరింప, మేము శ్రేష్ఠులమంచు మిడుకుచుండెడి వారి చెంతజేగరబోను శేషశయనా. పరమసాత్వికులైన నీ భక్తవరుల దాసులకు దాసుడను జుమ్మి ధాత్రిలోన. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శ్లోకం యొక్క తాత్పర్యము. ఓ నరసింహ, నిన్ను ఆదినారాయణ అని నోరారా పలుకువారి పాదములకు సాష్టాంగదండ ప్రణామములు చేసి అనేక విధముల స్తుతింతును. మేము ఘనులమని గర్వించు వారిని, నిన్ను స్మరింపని వారిని ఎంత ఘనులైనను వారి దరికిపోను, వారిని స్మరింపను. పరమసత్వగుణులైన నీ భక్తులకు దాసులైన వారికి నేను దాసుడను సుమా. ఇంతటితో పద్యము సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మరలా మరో పద్యంతో కలుద్దాం.